హలో గాయస్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు స్పెషల్ డే అని చెప్పినా కదా. సో ఇప్పుడు నేను వెళ్తున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి నేను పేరు చెప్పను ఏం వ్లాగ్ అనేది. నేను వెళ్తుంటే మీకు చెప్తా, లేకపోతే లాస్ట్ వరకు అన్నా మీకు తెలుస్తుంది ఏం వ్లాగ్ అనేది. మీకు థంబ్నెయిల్ కూడా పెట్టుంటా. సో ఈ వీడియో వచ్చేసి మీకు నైట్ పోస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ట్రయల్స్కి వెళ్తున్నాను, క్రికెట్ ట్రయల్స్కి వెళ్తున్నాను. సో దానికి నేను రెడీ అయ్యి వెళ్తున్నా. ఇప్పుడు టైం 8 అయింది. సో మార్నింగ్ 8 అయింది. నేను వెళ్ళి మీకు అప్డేట్ చేస్తూ ఉంటా అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. క్రికెట్ ట్రయల్స్ కాబట్టి మనం అన్నీ రెడీ అయ్యి కూర్చున్నాము. సో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి, 40 కిలోమీటర్స్, 30 to 40 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ట్రయల్స్ చేసి ఈ ట్రయల్స్కి మనం సెలెక్ట్ అవుతామా లేదా అనేది, మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఇస్తున్నా ఏందనేది మనం మీకు నేను వీడియో చేసి చూపిస్తాను. సో దానికోసం మనం వెయిట్ చేద్దాం. ఫస్ట్ అయితే మన పర్ఫార్మెన్స్ 100% ఇద్దాము. సో ఇప్పుడు మనం క్రికెట్ ట్రయల్స్ కాబట్టి అన్ని సామాన్లు అన్నీ సర్దుకున్నామా లేదా, కిట్ బ్యాగ్ అని ప్యాక్ చేసుకున్నామా లేదా చూసుకోవాలి ఫస్ట్. సో ఇది నా కిట్ బ్యాగ్ గైస్. దీంట్లో అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. గార్డ్ ఉంది, ట్రైప్యాడ్ ఉంది, అండ్ ప్యాడ్స్, గ్లౌజ్, సపోర్టర్ కూడా మెయిన్, అండ్ హెల్మెట్, 2 బ్యాట్స్ ఉన్నాయి, షూస్ కూడా ఉన్నాయి, షూస్ కూడా వేసుకోవాలి. సో అక్కడికి వెళ్ళి వేసుకోవచ్చు. సో ఇది నా కిట్ బ్యాగ్, నేను అన్ని ప్యాక్ చేసుకుని రెడీ పెట్టుకున్నా. సో ఇప్పుడు వెళ్దాం గైస్, అక్కడికి వెళ్దాం. చాలా లేట్ అయింది, మనకి చాలా దూరం వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి వీడియో తీసి కొంచెం మీకు పెడతాను. నేను నా ట్రయల్స్ కూడా లైవ్ జరుగుతున్నాయి, ట్రయల్స్ కూడా లైవ్ జరుగుతున్నాయి. సో అది కూడా మీరు చూడొచ్చు. తర్వాత నేను పెడతాను మీకు వీడియో. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం వెళ్ళిపోదాం. సో గైస్ రెడీ అయినాం, వెళ్తున్నాం. సో ఇంకో విషయం మీకు చెప్పాలి. అక్కడ నుంచి ట్రయల్స్ అయిపోయాక డైరెక్ట్ మన ఆఫీస్కి వెళ్ళిపోతాం. పర్మిషన్ అడిగిన సార్ని పర్మిషన్ అడిగిన, ఒక 2 hours కానీ 3 hours కానీ లేట్ వస్తాను. సో అక్కడ నుంచి ట్రయల్స్ అయిపోయాక డైరెక్ట్ మన ఆటో నగర్లో మన ఆఫీస్ ఉంది. సో ఆఫీస్కి డైరెక్ట్ వెళ్ళిపోతాం అన్నట్టు. సో ఆ టైంకి రీచ్ అవుతామా లేదా అని చూద్దాము. బట్ నాకు తెలిసి నేను హాఫ్ డే అవుతుంది, నాకు సెకండ్ హాఫ్ కూడా రీచ్ అయిపోతున్నా తెలిసి పక్కా. సో ఈరోజు ఈ నేను చేసే ట్రయల్స్ సక్సెస్ఫుల్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటా. బయటకైతే వచ్చేసినాం గైస్. ఇప్పుడు మనం తెలియని చోటు దగ్గర, అంటే ఇప్పుడు వెళ్ళిన చోటు దగ్గర వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. సో మనం పెట్రోల్ కొట్టించుకుంటే బెటర్ ఫస్టే. సో ఇక్కడ మనం పెట్రోల్ బంక్లో ఉన్నాం, పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇప్పుడు 500 పెట్రోలా? ఫ్యాన్ కాదు, పైసలు. గాయస్ ఇంకో మెయిన్ విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ఏదైతే ట్రయల్స్ ఉన్నాయో వీటికి 4 days ట్రయల్స్ పెట్టారు. 31st, 1st, 2nd and 3rd. సో ఈ 4 days ట్రయల్స్ పెట్టారు. సో నేను సెకండ్ డే నాకు ఈరోజు కుదురుతుంది కాబట్టి ఈరోజు వెళ్తున్నా నేను. సో ఒక్కొక్క డే కూడా పర్ డే 4 slots ఉన్నాయి. అంటే 4 slots అంటే 4 మార్నింగ్ 2 slots, ఈవినింగ్ 2 slots. సో మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ స్లాట్ వచ్చేసి 9:15 to 11:15, 10:15 ఉంది ఒకటి ఉంది, అండ్ 10:15 to 11:15 ఒకటి ఉంది, అండ్ దాని తర్వాత ఈవినింగ్ ఉన్నాయి ఒక 2 slots. సో ఆ టైం ఎగ్జాక్ట్ తెలియదు. సో నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు దూరం ఉంటుంది మనకి కాబట్టి నేను సెకండ్ స్లాట్ ఎంచుకున్నా. నేను ఫస్ట్ స్లాట్ కాకుండా మరీ ఎర్లీ మార్నింగ్ నేను అంత దూరం పోలేను. సో లేట్ కూడా అవ్వచ్చు అని చెప్పి, ఎందుకు రిస్క్ అని చెప్పి నేను సెకండ్ స్లాట్ తీసుకున్నాను. సెకండ్ స్లాట్ టైమింగ్ వచ్చేసి 10:15 to 11:15 అన్నట్టు. అది మన స్లాట్, సెకండ్ స్లాట్. సో ఇప్పుడు వచ్చేసి టైమింగ్ మనకి 8:30 కరెక్ట్గా అవుతుంది, 8:30 అవుతుంది. సో అక్కడ మనం టైంకి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఎర్లీగానే కొంచెం బయలుదేరినాము. సో ట్రాఫిక్ ఒకవేళ మరీ హెవీ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా తప్ప మీద ఉన్న నార్మల్ జనరల్గా వెళ్ళినా కూడా మనం ఆ టైంకి రీచ్ అవ్వచ్చు. ఎందుకంటే మనకి 1 hour డిస్టెన్స్ చూపిస్తుంది, 40 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అని నేను అనుకున్నాను. సో ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇవ్వడం మర్చిపోయినా. సో ఈరోజు స్లాట్లో 4 slots ఉంటాయి, ఎవ్రీడే 4 slots ఉంటాయి. సో దాన్ని మనం సెకండ్ స్లాట్ బుక్ చేసుకున్నాం. సో లాస్ట్ వరకు చూడండి. సెకండ్ స్లాట్ మనం వెళ్ళి పర్ఫార్మెన్స్ చేద్దాం, 100% ఇద్దాము. అండ్ మిగతా లక్ ఉంటే మనకి వస్తుంది. సో కొంచెం లక్ కూడా ఉండాలంటారు కదా, సో బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. స్టే ట్యూన్డ్ గైస్, లాస్ట్ వరకు చూద్దాం. గాయస్ దగ్గరకు వచ్చేసినాం. మనకి దాదాపు 1 hour పట్టింది, 1 hour 10 minutes అట్లా పట్టింది. అది కూడా ఈ అవుటర్ కన్ఫ్యూజ్ అవుతుంది గైస్ చాలా వరకు. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. అవుటర్ అనేది మంచిదే అందరికీ, అవుటర్ ఓఆర్ఆర్ అనేది మంచిదే, కానీ అది కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం మంచిగా గైడెన్స్ మనకి అలవాటు అయిపోతే ఏం కాదు. సో దానివల్ల కొంచెం లేట్ అయింది, ఒక 10-15 minutes. అండ్ ఇప్పుడైతే వచ్చేసినాము, ఇంకొక 2 kilometers ఉంది అంతే.
దగ్గరకు వచ్చేసినాము. ఏదైతే క్రికెట్ అకాడమీ మనకి నెక్స్ట్ జెన్ క్రికెట్ అకాడమీలో ఇది వచ్చేసి సికింద్రాబాద్ తుమ్మకుంట సైడు మేడపల్లి అంట. ఇది ఓఆర్ఆర్ దాటి భోగారం తార్నాక దాటి భోగారం సైడ్ ఇటు సైడ్ రావాలి. సో ఇటు సైడ్ వచ్చినాము. ఈ క్రికెట్ అకాడమీలోనే మనకి ఇప్పుడు ఇండోర్ క్రికెట్ అకాడమీ ఉంది. సో దాంట్లో మనకి ట్రయల్స్ సెషన్ జరుగుతున్నాయి. సో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆడికి వెళ్ళినాక మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. దగ్గరికి వచ్చినాం. చేసినాం గైస్, దగ్గరికి రైట్ సైడ్ లో ఉంటుందంట. ఇక్కడ ఆల్రెడీ క్రికెట్ అకాడమీ ఇదే మనకి ఇప్పుడు డెస్టినేషన్ ఇస్ ఆన్ ద రైట్. ఇదా చూడండి గాయస్, ఇది గ్రౌండ్ చాలా బాగుంది ఇక్కడ. బట్ ట్రయల్స్ వచ్చేసి ఇండోర్లో జరుగుతుంది అనుకుంటా. చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చింది ఇది సైడ్. చూడండి గాయస్, నాకు చెస్ట్ నెంబర్ ఇచ్చారు 173. అక్కడ ముందర ఎంట్రన్స్ కాగానే ఎంక్వైరీ కౌంటర్లు ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనలానే ట్రయల్స్ కోసం వచ్చిన వాళ్ళే. సో అక్కడ ముందర కౌంటర్ చూసారుగా, వాళ్ళందరూ దీనికి సంబంధించి వాళ్ళు అందరు కలిసి మన నెంబరు అండ్ మెయిల్ ఐడి చూసి మనకి చెస్ట్ నెంబర్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన నెంబరే నేను ఇందాక మీకు చూపించాను. గైస్ ట్రయల్స్ అయిపోయినాయి మనవి. ఫస్ట్ బౌలింగ్ చేసిన అండ్ దెన్ బ్యాటింగ్ చేసిన. ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు మనకి స్కోర్ ఏం చెప్పలేకపోయారు. 2 overs మనకి ఫీల్డ్ సెట్ ఇస్తారు. ఫీల్డ్ సెట్ చేసినాక బ్యాట్స్మెన్కి ఫీల్డ్ సెట్ మనమే చెప్పాలి. అండ్ దాని ప్రకారం ఎంత ఎకానమీ ఉంది, ఎంత స్కోర్ ఇస్తున్నాం అనేది చూస్తున్నారు వాళ్ళు. బ్యాటింగ్ విషయంకి వచ్చేస్తే గాయస్, బ్యాటింగ్ వచ్చేసి 2 overs ఆడినా నేను ఏదైతే నెట్స్ ఆడినో అన్న స్కోర్ చెప్పిండు నాకు. బ్యాటింగ్ వచ్చేసి 2 oversలో 16 runs కొట్టిన, ఒక 6, 2 4s కొట్టిన. సో మంచిగానే ఆడినా అనుకుంటా, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే బౌలింగ్ బాగా చేసిన నేను. దాదాపు మనకి 2 overs కలిపి నేను ఒక బౌండరీ ఏమి ఇచ్చిన, అంతే ఒక 4 ఇచ్చిన. అండ్ మిగతా ఎక్కువ డాట్స్ ఆడినాయి ఫీల్డ్ సెట్ ప్రకారం. సో చూద్దాం మనం సెలెక్ట్ అయితే నేను హోప్ సెలెక్ట్ కావాలని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినాము. సో స్కోరింగ్ కానీ నేను బౌలింగ్ అయితే చేసినామో వాళ్ళు లైవ్ చేస్తారు కదా, అది నేను కొంచెం కట్ చేసి వీడియోలో పెడతా, లాస్ట్ వరకు చూడండి. సో మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ ఇప్పుడు తెలుసు కదా, ఆఫీస్కి వెళ్దాం, టైం అయింది. 2 hours పర్ఫెక్ట్ అడిగినాం, అయిపోయింది. 2 hours ఇంకొక 1 hour అవుతుంది నాకు ఇన్ని చెల్లెనికి. సో 3 hours 1 hour ఎక్స్ట్రా అయింది. సో అన్ని ఫెసిలిటీస్ అన్నీ మంచిగానే ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే మనకి సర్టిఫికేట్ కూడా ఇచ్చింది గైస్, అది నీకు సర్టిఫికేట్ కూడా చూపిస్తా లాస్ట్కి, చూడండి లాస్ట్ వరకు చూడండి. సో గైస్, మీకు చెప్పినట్టు ఫీల్డ్ సెట్ చేపిస్తారని చెప్పిన కదా, నా ఫీల్డ్ సెట్ చెప్పిన డీప్ స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్, లాంగ్ ఆన్, మిడ్ ఆఫ్ అండ్ స్వీపర్ అని చెప్పినాను. సో దాని ప్రకారం బౌలింగ్ చూడండి. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ డాట్, 2 balls డాట్. సో ఈ పిచ్ వచ్చేసి ఆస్ట్రో టర్ఫ్ అన్నట్టు, కింద సిమెంట్ ఉంటుంది అండ్ పైన గ్రీన్ మ్యాట్ లాగా ఉంటుంది. సో మనం అన్ని బాల్స్ డాటే అయినాయి చూడండి. ఒకటి కూడా లాఫ్టెడ్ షాట్స్ ఆడలేదు. 5 balls డాటే అయినాయి. అండ్ 5th ball ఒకటే అడ్డంగా ఊపిండు, అదొకటి సింగిల్ వస్తుంది. అండ్ లాస్ట్ బాల్ కూడా డాట్ అయింది. సో 1 over అయిపోయింది. సెకండ్ ఓవర్ మళ్ళీ ఫీల్డ్ సెట్ చెప్తున్నా ఇంకో బ్యాట్స్మెన్కి, సేమ్ ఫీల్డ్ నాది. సో ఒకసారి అది కూడా చూడండి, ఫీల్డ్ ప్రకారంగా చూడండి మీరు ఏమన్నా పోతుందా స్కోర్ అనేది. ఇది ఫస్ట్ బాల్ ఒకటే కొంచెం డౌట్ నాకు, ఎందుకంటే స్ట్రైట్ కొట్టింది కాబట్టి 4 అనుకోవచ్చు. సో ఫస్ట్ ఓవర్లో మనకి ఒక 1 run 2 runs వచ్చినాయి అంతే. ఈ సెకండ్ ఓవర్లో సెకండ్ బాల్ మళ్ళీ డాట్ అండ్ థర్డ్ బాల్ వచ్చేసి మళ్ళీ డాట్. సో ఈ అన్ని డాట్స్ వేసినాం అన్నట్టు. అండ్ వైడ్ యార్కర్లో చూడండి, వైడ్ యార్కర్ వేసిన. సో ఇది కూడా డాటే. సో అన్ని బాల్స్ డాటే అయినాయి. లాస్ట్ బాల్ కూడా టచ్ చేసిడు అంతే. సో గైస్, ఇప్పుడు నా బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది. నేను బ్యాటింగ్ గార్డ్ తీసుకున్నా. ఫస్ట్ వచ్చేసి నాకు స్పిన్నర్ వచ్చిండు. ఆ స్పిన్నర్లో నేను ఎలా ఆడుతున్నా చూసిన. ఫస్ట్ బాలే 6 కొట్టిన. సో అది మిడిల్ అయింది. అండ్ సెకండ్ బాల్ కూడా కొడదామని చూసిన, బట్ అటు సైడ్ స్వీపర్ పెట్టలేదు ఫీల్డర్. సో అటు సైడ్ కన్వర్ట్ చేసిన. థర్డ్ బాల్ కొంచెం నాకు డౌట్ ఉంది, ఇది ఒకటి. అండ్ 4th బాల్ కూడా చాలా బాగానే ఆడినా, మిడిల్ వచ్చింది. ఇది వచ్చి 6 పోతుంది పక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైడ్ బాల్ పోయింది. అండ్ 4th బాల్ అండ్ చూడండి స్ట్రైట్ కొట్టిన. మేబీ ఇది 1 కానీ 2 కానీ రావచ్చు, ఎందుకంటే
వెనక లాంగ్ ఆన్ పెట్టిండు కాబట్టి. అండ్ ఫాస్ట్ బౌలర్ ఫస్ట్ బాల్ వైడ్ ఎర్కర్ వేసిండు, ఇన్సైడ్ ఎడ్జ్. సెకండ్ బాల్ డాట్ అయింది, మంచిగా వేస్తుంది అనుకున్నాను. నాకు బౌన్సర్ వేస్తాడు అనుకుని నాకు కొట్టిన. సో అటు సైడ్ మళ్ళీ ఒక 4 పోయింది. సో నెక్స్ట్ హైట్ ఉన్న బౌలర్ కాబట్టి కొట్టిన. నేను బయటికే వేస్తున్నాడు, సో బయటికి ఆడినా. ఇది కూడా ముందుకు వచ్చి ఆడినా, ఇది మిస్ అయింది. ఇది బాగా కనెక్ట్ అవుతుంది చూడండి guys. ఇది వచ్చి పక్కా 6 ఉంటుంది. సో నా ఈ స్కోర్ వచ్చేసి 16 ఉంది. అండ్ సర్టిఫికేట్ కూడా పెడతాను కదా, సో సర్టిఫికేట్ కూడా పెట్టిన. థ్యాంక్ యూ గైస్, సబ్స్క్రైబ్ చేయండి.